దాంట్లో మళ్ళీ 13 మంది డుమ్మాట. స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గైర్హాజరుపై పార్టీలో సర్వత్రా చర్చ, ఇప్పటికే పార్టీ మార్పు పైన జోరుగా ప్రచారం. మీరు ఈ 13 మంది డుమ్మా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళు ఎంతమంది మారుతారో చూడండి. మీరు చూడండి, ఆ ఫోటో తీసి పెట్టుకొని ఎంతమంది ఉంటారో చూడండి. 13 మంది ఎమ్మెల్యేలు డుమ్మాట. స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గైర్హాజరుపైన పార్టీలో సర్వత్రా చర్చ, ఇప్పటికే పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం. తాజా పరిణామాలతో ప్రచారానికి బలం. పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఆందోళనట. అంటే సమాచారం ఇచ్చినా రాలేదట. ఇగో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దీనిపైన స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలి అని పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం స్పీడప్ అయింది. దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ను రంగంలోకి దించిందట. ఈయన పెద్ద తోపు లీడరు కేటీఆర్. ఆయన ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి ప్రోటోకాల్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడేలా ఒత్తిడి పెంచుతున్నది. అందుకోసం స్పీకర్ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని ఆదేశించిందట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది. దీంతో 38కి పరిమితమైంది. అందులో 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిండ్రు. ఇక మిగిలింది 28 మంది. ఇందులో 15 మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ను కలిసిర్రు. మరి మిగతా 13 మంది ఎటుపోయారు, హాజరు కాలే. అందులో కేసీఆర్ మినహాయిస్తే మిగిలిన అందరిపైన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నది. ఆబ్సెంట్ అయిన వారిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జంపు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి జంపు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జంపు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పలేం, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఇది కూడా కొంచెం అటు ఇటే, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఇది కూడా అవుట్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఈ వికెట్ కొంచెం చెప్పలేం, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరి పార్టీ మార్పు పైన రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్నదట. మరి ఇప్పుడు ఈ మంత్రి పదవి అడిగే లీడరు ఇందాక చూసిన ఆయన మరి పల్లా రాజేశ్వర్ కూడా అయిండొచ్చు. మరి ఏ బ్యాచ్ అన్నది చూడాలి. ఇట్లా ఈ 13 మంది డుమ్మా కొట్టిరట, రాలేదట. వాళ్ళు ఏం లేదు, సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా ఎవరండి? కబ్జా కోర్లు వీళ్ళంతా. మొత్తం రక్తం పీల్చి పిప్పి చేసే ప్రైవేట్ స్కూళ్ళకి, ప్రైవేట్ హాస్పిటళ్ళకి యజమానులు వీళ్ళంతా. వీళ్ళకి ఎక్కడ పవర్ ఉంటే అక్కడే వీళ్ళు నాయకుడిగా ఉంటారు తప్ప అపోజిషన్లో ఉండరు. వీళ్ళు ఉంటే బతకలేరు. వీళ్ళు ఆ టెన్షన్లకి వాటికి వీటికి గవర్నమెంట్ చేసే ప్రెజర్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. వీళ్ళు బతకలేరు. వీళ్ళు సో వాళ్ళకి పవర్ ఎక్కడ ఉంటే అక్కడ కాబట్టి వీళ్ళంతా జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే పోయినా హరీష్ రావు చెప్తే పోవాల్సిందే సింపుల్గా. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కూడా హరీష్ రావు చెప్పిండు కాబట్టి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు ఇక మనం.